హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం మునగాకు రోటి పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మునగాకుతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ మునగాకులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా కాల్షియం రిచ్ కాబట్టి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఇంకేదైనా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ ఐసైట్కి కూడా చాలా మంచిది. ముందుగా లేతగా ఉన్న మునగాకుని తీసుకోవాలి. దాని కొమ్మల నుంచి ఈ ఆకు అంతా కూడా తీసి ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో మునగాకు వేసుకొని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. మునగాకుని చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ ఒక్కసారి మా ప్రాసెస్లో ఇలా పచ్చడి చేసుకొని చూడండి. అసలు ఒకసారి తింటే ఇంక విడిచిపెట్టరండి. ఆ టేస్ట్ అంత బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని లేదు. కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి వాసన అంతా పోయి కొంచెం ఇలా వేగిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. మీరు తినే కారంని బట్టి ఇవి అడ్జస్ట్ చేసి తీసుకోండి. వెల్లుల్లి వేసుకుంటున్నాం. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకుంటున్నాం. ఇక్కడ మేము 3 టమాటోలు కట్ చేసి వేసుకున్నామండి. ఇందులో మనము ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకున్నాం కదా, అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయ్యి అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా మీరు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుంటున్నామండి. చూడండి, మరీ ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం వేసుకుంటున్నాం టేస్ట్ కోసము. ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాము కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవన్నీ మంచిగా వేగి మంచి అరోమా వస్తుందండి అసలు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో రుబ్బుకోండి, అసలు మంచి టేస్ట్ యాడ్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ మునగాకు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకుంటున్నాము. జీలకర్ర, కరివేపాకు, తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మునగాకు పచ్చడిలో తాలింపు వేసుకుంటున్నాం. చూసారు కదండి, టేస్టీ మునగాకు పచ్చడి రెడీ అయింది. అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి, అంత బాగుంది. ఇది వేడి రైస్లో ఈ మునగాకు పచ్చడి కొంచెం వేసుకొని తిన్నారంటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, బోన్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు పచ్చడి చాలా రిజల్ట్ ఇస్తుందండి. మునగాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి. మునగాకు పప్పు చేసుకోవచ్చు, మునగాకు పచ్చడి, ఇంకా మన ఛానల్లో మునగాకు పప్పు కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఈ మునగాకు పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.